హెచ్సివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్నంలోని దేవాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ దంపతులు. కళాక్షేత్రం వేదికగా 29-30 తేదీలలో స్వరాలయ 27వ వార్షికోత్సవ వేడుకలు. వివరాలు వెల్లడించిన సంస్థ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు. మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే నడపాలని చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి అనూహ్య స్పందన. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. కొల్లిపర మండలం కుంచివరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అట్లే ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండప ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండప ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం కుంచవరం గ్రామానికి చేరుకోగానే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తన్నీరు శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు పూర్ణ కుంభంతో సాదర స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి చంద్రశేఖర్ అనంతరం కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ సామాజిక సేవలతో పాటు ఆధ్యాత్మిక సేవలు కూడా నిర్వహిస్తున్న తీరు అభినందనీయమని అన్నారు. కళ్యాణ మండపం ద్వారా వచ్చే ఆదాయం సామాజిక సేవకు వినియోగించాలన్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయమని ప్రశంసించారు. స్కిల్ డెవలప్మెంట్ అంశాలపై తన వంతుగా పరిశీలిస్తానని అన్నారు. అందరూ బాగుండాలనే మంచి సంకల్పానికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు తప్పక ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మా తన్నీరు శ్రీనివాస్ గారు, ఆయనకి ఉన్న ఆస్తులు కొంచెం అయినా కూడా వాటన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి దాదాపుగా 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మంచి కళ్యాణ మండపం, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, అదేవిధంగా పెద్దలకి వృద్ధాశ్రమం, ఇట్లా అదే ఒక ఇంజనీరింగ్ దానికి స్టార్టప్ లాగా చిన్న బిల్డింగు, ఇవన్నీ కట్టారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. 2 పిల్లలు అమెరికాలో ఉంటారంట. సో వాళ్ళు కూడా ఏమీ ఆశించకుండా ఇవన్నీ సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు వాళ్ళ పిల్లలకు కూడా మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా వారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కోరుకుంటా ఉన్నారు. దాన్ని చూసి ఎలా కోఆర్డినేట్ చేయాలో చేస్తాం. ఆ అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి ఆదాయాన్ని, కళ్యాణ మండపం ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఈ రెండింటిని మెయింటెనెన్స్ పెట్టి ఈ ప్రాంతాన్ని సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా చేయాలని మంచి ఆలోచన చేశారు. కాబట్టి అలాంటి మంచి ఆలోచన చేసిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారి కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రధానంగా మా ట్రేడ్ యూనియన్ లీడరు, ఆయన ఫాలోయర్ నేను డిఎల్ కాంతారావు గారు అని చెప్పేసి అని, ఆయన కాకతీయ కోఆపరేటివ్ చైర్మన్, ఆయన అడుగుజాడలో నడుస్తూ మేము ఇన్ని వేల మందికి మేము ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయగలుగుతూ ఉన్నాం. ఇన్ని కూడా అక్కడ కాంపిటేటివ్ లైబ్రరీ, పేద పిల్లల కంప్యూటర్ ఎడ్యుకేషను, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకి, అట్లానే టౌన్లో ఉన్న మున్సిపల్ స్కూల్స్లో ఉన్న విద్యార్థులకి అక్కడ మెరిట్ స్కాలర్షిప్ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని లక్షలాది రూపాయలు మేము స్కాలర్షిప్స్ రూపంలో అందించగలుగుతున్నాం. దక్షిణ భారతదేశంలోనే ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించినటువంటి ఫస్ట్ ఈ వారాహి అమ్మవారి దేవాలయం. ఈ వారాహి అమ్మవారి దేవాలయానికి మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య వారు ఆయన రూపకల్పన అయితే, మాకు పూజ్యులు పెనుగొండ వాసవి అమ్మవారి పీఠాధిపతి శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి వారి ఆయన అడుగుజాడలో ఆయన ఆశీర్వచనంతో ఆ గుడిని మేము కంప్లీట్ చేయగలిగాం. ఈ కాప్ కార్పొరేషన్ కానివ్వండి, బీసీ కార్పొరేషన్ కానివ్వండి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్ని వేలాది మందికి ట్రైనింగ్స్ ఇవ్వటమే కాకుండా వాళ్ళకు ఉపాధి కూడా చూపించాం. స్థానికంగా కొందరు నాటితరం భక్తులు దొంగరాముడి గుడిగా పిలుచుకునే శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలోని గాడిబావి సెంటర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో 92 లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసిన భవనాన్ని శనివారం మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. శతాధిక వస్త్రాల చరిత్ర గల అత్యాధునిక క్షేత్రం శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ వాహనశాల, భోజనశాల, పాకశాల, దేవాదాయ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు వీలుగా భవన నిర్మాణం పూర్తి చేశారు. తొలుత ఆలయ ఈవో గద్దె వెంకట అమర్నాథ్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రి మనోహర్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల వేద ఆశీర్వాద వచనం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కోగంటి రాంబాబు,
అర్చక స్వామి జంధ్యాల ప్రసాద్, ఏ వెంకటేశ్వరరావు, మండల బీజేపీ అధ్యక్షులు కడియాల నందకిషోర్, నాటక అకాడమీ డైరెక్టర్ రత్నాకర్ శాస్త్రి, జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో ఆలయ నిధులతోటి ఒక అద్భుతమైన కార్యక్రమం. రేపటి రోజున స్వామివారి ఆభరణలు, అదేవిధంగా రథాలు అన్నీ భద్రపరుచుకున్న విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనకి తెనాలిగా ఒక ప్రత్యేకత స్వామివారి ఆలయం. సో అక్కడ ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది గొప్ప విషయం. పూర్వీకులు పెద్ద మనసుతోటి వాళ్ళు ఆ రోజున స్థానికంగా ఉన్న ఒక చక్కటి ఆధ్యాత్మిక భావాన్ని పెంచడానికి కోసం శ్రీరాముడి బాటలో అందరు నడవాలనే ఒక మంచి ఆలోచనతోటి నిర్మాణం చేసిన ఈ ఆలయానికి 92 లక్షల రూపాయలతోటి ఈ భవనాల నిర్మాణం, ప్రత్యేకంగా అర్చకులకి క్వార్టర్స్, అదేవిధంగా ఈ భవనంలో అధికారులకు అదేవిధంగా పాలక మండలికి రూములు ఏర్పాటు చేయడం అనేది నూతన ఆలోచనతోటి కొత్తగా చేసిన కార్యక్రమం. చాలా సంతోషం. భక్తులు కూడా మరింత సౌకర్యం పెరిగే విధంగా ఈ ప్రాంతంలో కూడా మనం చేసే ప్రతి కార్యక్రమం ఆధ్యాత్మికతను పెంచడానికి కోసం, భక్తి భావన పెంచడానికి కోసం అందరూ కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అద్భుతంగా అర్ధరాత్రి వచ్చిన స్వామివారు, వెలసిన స్వామివారుగానే ఈ దేవాలయం దొంగరాముడి గుడిగా చాలా ప్రసిద్ధి చెందింది. 100 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. ఇప్పటికి ఇది 106వ సంవత్సరం. అద్వితీయమానంగా మనకి వచ్చే ఆదాయం ఎక్కువగా అంతా కూడా చుట్టూ షాపుల నుంచే. ఈ భవనం కూడా మనకి టెంపుల్ ఫండ్స్లోనే కట్టించాము. సో ఈరోజు మంత్రి గారు వచ్చి ఈ భవన నిర్మాణానికి ప్రారంభోత్సవం చేసినందుకు వారికి ధన్యవాదాలు. మెడికల్ కళాశాలల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని ప్రభుత్వ ద్వారానే మెడికల్ కళాశాలల్లో నిర్వహించాలని కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక కూరగాయల మార్కెట్ సెంటర్లో శనివారం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పర్యవేక్షణలో మెడికల్ కళాశాలల P3 విధానాన్ని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న పలువురు నాయకులు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విధానంపై వారిదైన శైలిలో స్పందించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న P3 నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇక తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకుని ప్రభుత్వం ద్వారానే మెడికల్ కళాశాలలు నడపాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలిపాటి హరిప్రసాద్, ఆవుల కోటయ్య, కటారి హరీష్, అక్కిదాస్ కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, తోట రఘురాం, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేసే PPP పద్ధతి ద్వారా ప్రైవేటీకరణ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తూ ఉంటే తెనాల్లో అద్భుతమైన స్పందన కనపడతాం. ఇది ఒక తెనాలకు సంబంధించింది కాదు, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి వాడు, మరి ముఖ్యంగా పేద వర్గాలు మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేయటం ఏంటి, దీనికి మా మద్దతు ఉందని చెప్పి సంతక సేకరణలో ఉద్యమంలాగా పాల్గొంటూ ఉన్నారు. దానికి ఉదాహరణే ఈరోజు మార్కెట్ ఏరియాలో జరుగుతున్న సంతక సేకరణ కార్యక్రమంలో ప్రజలు ఎంతో సంతోషంతో సంతకం చేయటమే కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలయా అని చెప్పి జనం కోరుకుంటున్న మాట ఇది. మేము ఇక్కడ పెట్టింది మెడికల్ కళాశాలకి ప్రైవేటీకరణ చేసే విధానానికి వ్యతిరేకంగా సంతక సేకరణ పెడితే, సంతక సేకరణతో పాటు అయ్యా మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే భేదాబిక్కి బతుకుతామని చెబుతూ ఉన్నారంటే కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమాల ద్వారా ప్రభుత్వం తీసుకున్న PPP పద్ధతికి ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని, ప్రజలు ప్రభుత్వ కళాశాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రభుత్వమే నడపాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని పర్మిషన్ తీసుకొచ్చి 5 కాలేజీలు కంప్లీట్ చేసి
మరి 2023లో అడ్మిషన్స్ కూడా అయిపోయి 90% 2 కాలేజీలు కంప్లీట్ చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత 2 కాలేజీలు ఆగిపోయినాయి. ఈ 10 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉంటే పేదవాడికి వైద్యము, అలాగే పేద విద్యార్థికి మరి డాక్టర్ అవ్వాలనే కోరికని నిర్మూలించే విధంగా ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనం ఈ ఎన్డీఏ కూటమి పీపీఏ విధానాన్ని తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పాలనే ఒక దురుద్దేశంతో మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానానికి నాశనం. కోటి సంతకాల కార్యక్రమం జరుగుతుంది. తెనాలి మున్సిపాలిటీ బిల్డింగ్ దగ్గర జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి ప్రజలందరూ స్వచ్ఛంగా వచ్చి మరి సంతకాలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మరి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయొద్దని ప్రజలందరూ కూడా కోటి సంతకాలు పెట్టడం జరుగుతుంది. ముందు భవిష్యత్తు పిల్లలది బాగుండాలి అంటే మరి మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చిన ఎన్నో కోట్ల రూపాయలు హెచ్చించి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే కూటమి ప్రభుత్వాలు దాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. మరి ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకోవాలంటే మరి మనం అంతా కృషి చేయాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణను చేపట్టింది. అందులో భాగంగానే ఈరోజు మా మాజీ శాసనసభ్యులు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేటు కాలేజీల వ్యతిరేకరణకి ఈరోజు ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుందో మనం అందరం చూస్తున్నాం. గతంలో లాగానే మనకి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి 108, 102 మొత్తం కూడా కాలేజీల ప్రైవేటీకరణ మొత్తం కూడా గతంలో లాగానే పేదలకి మరియు అందరికీ మంచిగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పట్న సంగీత సాంస్కృతిక సంస్థ స్వర్లలయ వేదిక 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29, 30 తేదీలలో విశేష సంప్రదాయ కళలతో కూడిన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సాయి లక్కరాజ్ పేర్కొన్నారు. మారిసుపేట్లోని స్వరలయ వేదిక కార్యాలయంలో శనివారం ఉదయం ఉత్సవ విశేషాలను మీడియా సమావేశంలో స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షుడు సాయి లక్కరాజు వివరించారు. శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా నవంబర్ 29 సాయంత్రం 5 గంటలకు ప్రారంభోత్సవ జరుగుతుందని, ఈ సభలో తెనాలి ఉత్సవ గీత నృత్య ప్రదర్శన, కోలాటం, చెక్క భజన, తోలు బొమ్మలాట ప్రదర్శనలు, వివిధ రంగాల లబ్ధ ప్రతిష్ఠలు, ఉపన్యాసాలు, లలిత కళల్లో ప్రతిభా పాఠవాలు గల 60 మందికి పురస్కారాలు ఉంటాయన్నారు. ఇక ఆదివారం ఉదయం సాహిత్య సభ కళ, సాహితీ మూర్తుల సత్కారాలు, మన జానపద కళలైన కత్తిసాము, కర్రసాము గౌరవ ప్రదర్శనలు, సాయంత్రం మన ప్రాంత సినీ కవులైన మోదుకూరి జాన్సన్, బొల్లిమంత శివరామకృష్ణ, వేటూరు సుందరరామూర్తి రచించిన గీతాలతో సంగీత విభావరి తెనాలికి కీర్త ప్రతిష్ఠలు తెచ్చి కీర్తి విశేషులైన తెనాలి వాసుల సంస్మరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రచయిత పొన్నపల్లి గోపాలకృష్ణ మాట్లాడుతూ జానపద కళలను ఈ తరానికి పరిచయం చేసే ఈ ఉత్సవాలకు కళాభిమానులు వారి చిన్నారులతో రావాలని కోరారు. ఇక స్వరలయ సభ్యులు రావిపట్టి ప్రేమ్ మాట్లాడుతూ 2 రోజుల కార్యక్రమాలకు కళలను అనుభవించే వారందరూ ఆహ్వానితులే అన్నారు. ఇక ఈ సమావేశంలో నట్లు మల్లేశ్వరరావు, రఘునాథరావు, అయినాల మల్లేశ్వరరావు, తిరుమలరావు, జలది ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. స్వరలయ వార్షికోత్సవ సందర్భంగా స్వరలయ తెనాలి ఉత్సవ్ అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని మేము ప్లాన్ చేశాము. ఈ కార్యక్రమం విశిష్టత ఏమిటంటే ఇందులో 95% తెనాలి వారే పాల్గొంటున్నారు. సత్కార గ్రహీతలు, అలాగే పాడేవాళ్ళు, ఆడేవాళ్ళు అందరూ కూడా 95%. మిగతా 5% కూడా ఉదాహరణ తోలు బొమ్మలాట మన దగ్గర లేరు కాబట్టి వేరే నుంచి తేవాల్సి వస్తుంది. ఇలా 60 మందికి సత్కారాలు పెట్టాం. అదేవిధంగా 140 మంది చిన్నాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ డ్యాన్సులు చేసేవాళ్ళు కానీ 140 కళాకారుల విన్యాసాలు ఉన్నాయి. ఇది కాక మన తెనాలికి ఎంతో ఘనకీర్తి ఇచ్చారు చాలామంది. అలాంటి వాళ్ళ పేర్లు ఒక 550 సేకరించగలిగాను. వీళ్ళ సంస్థలను కూడా ఆ రోజు పెట్టదలుచుకున్నాను. అదేవిధంగా బొల్లిమంత శివరామకృష్ణ గారు, అగ్నికవి మోదుకూరి జాన్సన్ గారు, అలాగే వేటూరు సుందరరామూర్తి గారు ఎన్నో పాటలు రచించారు మన తెనాలి ప్రాంతీయులు. వారి పాటలతో మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా 29 సాయంత్రం 5 గంటలకి మొదలయ్యి ఆ రోజున కోలాటం, అలాగే చెక్క భజన, తోలు బొమ్మలాట ఆ రోజున, అలాగే ఉదయం 10 గంటలకి కత్తిసాము, కరసాము, అలాగే 35 మంది సాహితీవేత్తల కళామూర్తి సత్కారం, అలాగే సాయంత్రం మళ్ళీ మ్యూజికల్ నైట్. ఆ సందర్భంగా మిగతా వారికి సత్కారాలు ఇలా పెట్టుకున్నాము. ఈ కార్యక్రమం పేరు స్వరలయ తెనాలి ఉత్సవం అని పెట్టాం. అందరూ దయచేసి ఈ కార్యక్రమానికి రండి, వీక్షించండి, మీ ఆశీస్సులు అందియండి. ఎప్పటిలాగా స్వరలయను ప్రోత్సహించండి. జై హింద్, జై స్వరలయ. అత్యంత వేడుకగా, అత్యంత ఘనంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా కళాకారులకు పెద్దపీట వేసే విధంగా ఏర్పాటు చేశారు. స్వర్లయకి తెనాలికి గత 27 ఏళ్లుగా ఎంతో అవినాభావ సంబంధం ఉంది.
ఇప్పటి వరకు స్వర్లయ్య వారు నిర్వహించిన కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ కార్యక్రమం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. దాని పేరే తెనాలి ఉత్సవం అని పెట్టారు. ఏమిటి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి తెనాలి యొక్క కళల వైభవాన్ని ఒక్కసారి స్మరించుకోవటం, వర్తమానంలో ఉన్నటువంటి కళాకారులని మనం సత్కరించుకోవటం, వాళ్ళ యొక్క ప్రతిభని మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవటం, మన తెనాలి మూలాలు ఉన్న వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చడం. ఇది ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెనాలి మూలాలు ఉన్న వాళ్ళందరినీ ప్రస్తుతం ఉన్న వాళ్ళల్లో ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి స్వర్లయ్య వారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాత అంతరించిపోయిన కళారంగంలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి కళాకారులందరినీ కూడా ఒక 50 మంది కళాకారులని సత్కరించే ప్రోగ్రాం కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరినీ కోరుకునేది ఏంటంటే జానపద నృత్యాలు కానివ్వండి, కత్తిసాము, కర్రసాము మొదలైనటువంటి కార్యక్రమాలు, చెక్క భజన, ఇటువంటి అంతరించిపోతున్న కళ్ళ కార్యక్రమాలు ఒకరోజు చేపట్టడం జరిగింది 2 రోజుల్లో. అన్ని 2 రోజుల కార్యక్రమానికి మా స్వర్లయ్య తరపున అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. మీ అందరి వచ్చి ఈ 2 రోజుల కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న సంకల్పంతో దాతల సహకారంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. డెల్టా ప్రాంతంలో ద్వితీయ తిరుపతిగా బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం నందు శనివారం మంత్రి నాదెండ్ల మనోహర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవోను అనూప్ ఆధ్వర్యంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తొలుత మంత్రి నాదెండ్ల మనోహర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల వేద ఆశీర్వచనం అనంతరం స్వామివారికి భక్తుడు సమర్పించిన తులాభారాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కుమార్ పంప్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం 30 లక్షల వితరణతో ఏర్పాటు చేసిన పొంగలిశాల, కేశఖండనశాలను మంత్రి మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విశిష్టతను సంతరించుకున్న దేవాలయంగా విరజల్లుతున్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు దాతల ప్రోత్సాహం లభించడంతో దేవాదాయ శాఖ అనుమతులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార్ పంప్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, వార్డు కౌన్సిలర్ దివి, అనితా సత్యనారాయణ, మానసారెడ్డి, ఆలయ ఈవో వి అనూప్మ, డిఎస్పీ బి జనార్దన్ రావు, 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, జనసేన వీర మహిళలు, కూటమి పార్టీ స్థానిక నాయకులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠపురంలో ఒక అద్భుతమైన కార్యక్రమం, సమాజానికి ఉపయోగపడే విధంగా, భక్తులకి మరింత సౌకర్యాలు కల్పించే విధంగా దాతలందరూ కూడా ముందుకొచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమానికి సహకరించారు. అందులో పెద్దలు కుమార్ పంప్ సుబ్రహ్మణ్యం గారు దాదాపు 30 లక్షల రూపాయలు ఆయన అందించడం జరిగింది. భక్తులకి ఈ ప్రాంతంలో మనం ఇంకా మెరుగైన సేవలు అందించాలి. అందుకే ఎక్కువగా వివాహాలు, అదేవిధంగా వాళ్ళు ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా ఒక మంచి వాతావరణం కల్పించాలి, సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో ఈయో గారి ఆధ్వర్యంలో మన దేవాదాయ శాఖ నుంచి అనుమతులు తెచ్చుకుని ఇక్కడ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేసినా కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని వాళ్ళందరికీ మంచి సౌకర్యాలు కల్పించాలని ఒక ప్రయత్నం. తులాభారంతో పాటు ఈరోజు మనం పొంగల్శాల, అదేవిధంగా కేశఖండనశాల, ఈ 3 మనం ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా ఒక ప్రణాళికబద్ధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసుకుందాం. పెద్దల సహకారంతో మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా మన ఆలయానికి పూర్వ వైభవం, అదేవిధంగా ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతని భక్తుల కోసం మనం అంకిత భావంతో పనిచేసి ఇంకా ముందు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలల ముందస్తు 78వ ఎన్సీసీ డే వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 22 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షీషీల, ఎన్సీసీ ఆఫీసర్ కె అశోక్,
ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎన్సీసీ డే శుభాకాంక్షలు తెలిపారు. స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎన్సీసీ క్వాడర్స్ లో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ షీలా మాట్లాడుతూ ఎన్సీసీ అంటే ఐక్యత, క్రమశిక్షణ అని దేశానికి ఉపయోగపడే విధంగా ఎన్సీసీ విభాగం అని అన్నారు. ఇక అనంతరం కళాశాలల నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి రైల్వే స్టేషన్స్ దగ్గర వృద్ధులకు ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్సీసీ క్రెడిట్లు పాల్గొన్నారు. మన విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ డే కళాశాల కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ గారైన శ్రీ నన్నపనేని సుధాకర్ గారి సహకారంతో 22 బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్ గారి ఆదేశాల ప్రకారంగా ఆనందంగా, గర్వంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా దేశ భద్రత కోసం పనిచేస్తున్న మా సైనికులకు మరియు దేశ సేవకు సిద్ధంగా ఉన్న మా ఎన్సీసీ క్యాడెట్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల మరియు 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ తెనాలి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ర్యాలీ మరియు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ని జరుపుకోవడం మన కళాశాలకు ఎంతో గర్వకారణం. మన ఎన్సీసీ నినాదం యూనిటీ అండ్ డిసిప్లిన్, ఐక్యత, క్రమశిక్షణ అనేది ఎన్సీసీలోనే మాత్రమే కాదు, వారి యొక్క జీవితాలంతటి కూడా మొత్తానికి విజయాన్ని చేకూరుస్తూ ఉంటాయి. మన ఎన్సీసీ క్యాడెట్స్ కేవలం కళాశాల ప్రతినిధులు మాత్రమే కాదు, దేశానికి ఉపయోగపడే పౌరులుగా, సమాజానికి మార్గం చూపే నాయకులుగా ఎదగాలని కోరుకుంటూ ఎన్సీసీని స్థాపించి రేపటికి 75 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో ముందస్తుగా ఎన్సీసీ డేని మన కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అయినటువంటి నన్నపనేని సుధాకర్ గారు, అలాగే 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ సిఓ గారు, కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి మన తెనాలి విఎస్ఆర్ కళాశాల నుంచి దాదాపు దగ్గర మన రైల్వే స్టేషన్ దాకా కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేస్తుంది. సౌత్ ఇండియా సిఎస్ఆర్ సమ్మిట్ లో తెనాలి మానవతా సంస్థకు అరుదైన గౌరవం లభించిందని మానవతా సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గత వారం హైదరాబాద్ శిల్పకళ వేదికలో జరిగిన సౌత్ ఇండియా సిఎస్ఆర్ సమ్మిట్ కార్యక్రమంలో తెనాలి మానవతా అవార్డు పొందిన అంశం గురించి వివరించారు. 90 సంవత్సరాలు పైబడిన పెద్దల యోగక్షేమాలు తెలుసుకుంటూ వారి జీవిత అనుభవాల్ని సమాజానికి తెలియజేసే కార్యక్రమానికి గాను ఆ అవార్డు లభించినట్లు కొత్త సుబ్రహ్మణ్యం తెలిపారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా అవార్డును తెనాలి శాఖ చైర్మన్ శ్రీ కొలసాని రామచంద్, అధ్యక్షులు పి వాసు, సెక్రటరీ పి వెంకట్ అందుకున్నారని తెలియజేశారు. మానవతా సంస్థ తెనాలి శాఖ చైర్మన్ రామచంద్ మాట్లాడుతూ మానవతా విలువలు ఉన్న సభ్యులు మానవతా కమిటీలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. గత 2.5 సంవత్సరాలుగా వృద్ధుల విషయంలో మానవత చేస్తున్న కృషికి ఫలితంగా ఈ అవార్డు వచ్చిందని తమ ఆనందాన్ని తెలియజేశారు. సమాజానికి అవసరమైన మంచి కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో వాసు, పి వెంకట్, ఓంకార్ ప్రసాద్, డి సోమయ్య శాస్త్రి, మొవ్వ సత్యనారాయణ, జె నరసింహరావు, వెంపటి సత్యనారాయణ, సిహెచ్ సాంబశివరావు, కె కళ్యాణ్, వై రోహిణి, పి శోభారాణి, శివ రాజకుమారి, ఐనాల మల్లేశ్వరరావు, పి రామ్మోహన్ రావు, పి మల్లికార్జునరావు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. సౌత్ ఇండియా సిఎస్ఆర్ సమ్మిట్ పోయిన వారంలో హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది. ఈ సమ్మిట్లో తెనాలి మానవత 90 సంవత్సరాల పైబడిన పెద్దల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని, వాళ్ళ ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ని తెలుసుకుని సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేయడం ద్వారా వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే గత 2.5 సంవత్సరాల నుంచి ఆ పని చేస్తున్నామో తెనాలి మానవత, దానికి గుర్తింపుగా సౌత్ ఇండియా సిఎస్ఆర్ సమ్మిట్లో తెనాలి మానవతకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డుని హర్యానా ఎక్స్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా నేను, అలానే ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ వాస్ గారు, సెక్రటరీ వెంకట్ వెళ్ళి ఆ రోజు మీద స్టేజ్ మీద తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారు, ఎందుకంటే మానవతా విలువలతో కూడిన వ్యక్తిత్వం ఉన్న కమిటీ మెంబర్స్ మానవతాలు ఉండటం అనేది మా అందరి అదృష్టంగా, అందరం ఒకరికొకరు అదే భావిస్తూ ఉంటాము. దీని విలువ ఎనలేనిది, గౌరవం గొప్పది. ఇది మా తెనాలి యొక్క మానవతా మా కమిటీ సభ్యులు అందరూ కూడా దీనికి అందరూ అర్హులై అవార్డు స్వీకరణలో భాగంగా అందరికీ దక్కుతుంది ఆ గౌరవం.
అటువంటి కార్యక్రమం చేపట్టినందుకు మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున సలహా సూచనలు ఇచ్చినటువంటి పాపోని వెంకట గారికి, మరి ఇటువంటి దీన్ని ఆచరింపజేసినటువంటి మా కమిటీ సీనియర్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మన తెనాలికే ఒక మంచి ఉదాహరణ, ఎగ్జాంపుల్. 7 కొండల స్వామి వారికి ప్రీతిగా 7 వారాల పాటు శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహించే కార్యాచరణలో భాగంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు ఆర్తి మీర శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానామృతాన్ని శనివారం ఆలపించారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రియా డీలక్స్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో శనివారం శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ నిర్వహణలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన మహిళా బృందం 7 కొండల స్వామి వారికి ప్రీతిగా శ్రీ వెంకటేశ్వర గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ మహాసంకల్పమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని శ్రీ వెంకటేశ్వర గానామృతం నిర్వహించిన స్థలంలో నిర్మించిన నేపథ్యంలో విఘ్నాలు తొలగి తమ సంకల్పానికి మరింత బలం చేకూర్చే విధంగా 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం ఏర్పాటు చేస్తున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు రొంపిచెర్ల వెంకట కిరణ్ కుమార్ పేర్కొన్నారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణంలో భక్తులందరి సహకారం, వధాన్యుల భూమి విరాళాల తోడ్పాటుతో తెనాలి ఆధ్యాత్మిక వికాస కేంద్రంలో మహోన్నత ప్రాకారంగా తీర్చిదిద్దే సంకల్పం మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. తమ కార్యాచరణలో భాగంగా ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమానికి తెనాలి పట్టణంలోని వివిధ సంస్థలకు చెందిన అసోసియేషన్ల ప్రతినిధులను ఆహ్వానించి వారి విలువైన సూచనలు, సలహాలు తీసుకుంటూ తెనాలి పట్టణంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, పలు ఉప ఆలయాలు నిర్మించాలనే తమ సంకల్పానికి ఆధ్యాత్మిక చింతనాపరులైన వదాన్యులందరూ వారి వంతు ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోట బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, కొమ్మూరు సురేష్, కాలేపల్లి రాజశేఖర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ది తెనాలి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు చుండూరు నాగమల్లికార్జునరావు, రిటైల్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తిరువీధుల సాంబశివరావు, కోట మాలకొండలరావు, సంకీర్తన బృందం సభ్యులు, మహిళా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. మానవ జన్మకు పరమార్థం శ్రీనివాసుడే చిరునగములతో తొండమాలని ముందుగా రాబోవు కాలములో నీ కోరికనేమే తప్పక తీర్చుదా వెంకటేశుని చరితము వెంటే పాపములన్నీ తొలగుగల 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందుగల. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా తెనాలిలో స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుండి స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు 7 శనివారాల పాటు 7 కొండల స్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులు, అనేక మంది మహిళా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి గానామృత కార్యక్రమాన్ని పారాయణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ట్రస్ట్ ప్రోత్సాహకంగా ది తెనాలి హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చుండూరు నాగమల్లికార్జునరావు గారు, అలాగే ప్రధాన కార్యదర్శి దేశేంద్ర గారు, అలాగే ది తెనాలి రిటైల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి తిరువీధుల సాంబశివరావు గారు, ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి కోట మాలకొండరావు గారు, వారి కార్యవర్గ సభ్యులు ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసి ఈ యొక్క వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులని ప్రోత్సహించడం జరిగింది. అలాగే రానున్న 6 వారాల పాటు కూడా ప్రతి వారము కూడా తెనాలి పట్టణంలోని అనేక మంది అసోసియేషన్ ప్రతినిధులని, వివిధ సంఘాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క స్వామివారి గానామృతం కార్యక్రమంలో పాల్గొని స్వామికి నివేదన సమర్పించడం జరుగుతుంది. రానున్న కాలంలో వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేసుకునేందుకు సంకల్పించడమైనది. ఆ కార్యక్రమానికి కూడా తెనాలి పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు కూడా విశేషంగా సహకారాలు అందించి నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి తోడ్పడవలసిందిగా మనవి చేసుకుంటాం. వికనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున 7 రోజుల 7 వారాల వెంకటేశ్వర నామాలు చదవటం జరుగుతుంది. గానామృతం భక్త బృందంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పి చెప్తున్నాం. సభ్యులతో గానామృత కార్యక్రమంలో 7 వారాలు 7 అసోసియేషన్ల వారి తరఫున, అన్ని అసోసియేషన్ల తరఫున చేస్తున్న సందర్భంగా మా
ధన్యవాదాలు సమర్పిస్తున్నాము. విద్యార్థులు సోషల్ మీడియాని సద్వినియోగం చేసుకోవాలని, సెల్ ఫోన్లను కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించుకోవాలని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు తెనాల్లోని వివేకా సెంట్రల్ స్కూల్ ప్రాంగణం నందు శనివారం నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమంలో అన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని వివేకా సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో గల ఆడిటోరియం నందు శనివారం వివేకా పబ్లిక్ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవం కన్నుల పండుగ కొనసాగింది. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించగా తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సంస్థ తరపున డీఎస్పీ బి జనార్దన్ రావును సముచిత రీతిన ఘనంగా సత్కరించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు జరిగిన చిన్నారుల సాంస్కృతిక ఉత్సవాలు వారి తల్లిదండ్రులను అబ్బురపరిచాయి. విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ సమక్షంలో విజేతలైన చిన్నారులకు సర్టిఫికెట్స్, మెడల్స్ను బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు కొత్త వెంకటరత్నం, ప్రిన్సిపాల్ శ్రీవాణి, డాక్టర్ రామరాజు, మురళి, రాధిక, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆటంబాంబు, అనుబాంబు ఎక్కడో లేవు, మీ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు అవి పేలితే మీ జీవితం పోతుంది, అంతేనా? అందుకని ఎవ్వరూ సెల్ ఫోన్ జోలికి వెళ్ళద్దు. సెల్ ఫోన్లో మీకు క్రమశిక్షణ కానీ, మీ ఫ్యూచర్కి ఉపయోగపడేవి కానీ, మీ ఆలోచనలు పెంపొందించేవి కానీ ఏమీ ఉండవు. మీరు ఇండిసిప్లిన్గా తయారవడానికి, సమాజానికి చెడుగా తయారవడానికి, అర్థమైందా? వాటికే పనికొస్తాయి సెల్ ఫోన్లు. అంత ప్రమాదకరమైనవి. ఎవరో ఒక సెల్ ఫోన్ వాడుతున్నారు, మేము అది చూసామంటే మీరందరూ కూడా మీరు వ్యక్తిగతంగా మీరు పట్టు సాధించాలి. దేని మీద? సెల్ ఫోన్ వాడకుండా ఉండడానికి ఫస్ట్ మీరు నేర్చుకునేది ఏంటంటే స్టూడెంట్గా సెల్ ఫోన్ అనేది దగ్గరికి రానివ్వకుండా మీరు దూరంగా పెట్టాలి. ఈ రోజున వివేకా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, అలాగే వివేకా ఫాస్టర్ స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎల్కేజీ నుంచి 10th దాకా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఆ చిన్నారుల యొక్క డాన్స్ ప్రోగ్రామ్స్ని, కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఈ రోజున చక్కగా జరుపుకుంటున్నాం. పేరెంట్స్ సమక్షం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి పేరెంట్స్ వాళ్ళందరూ ఇన్వైట్ చేసుకున్నాం. మనం ఎప్పుడూ కూడా మన పిల్లల యొక్క ఈ స్టడీస్ గురించి మాట్లాడుకుంటాం, వాటిలో లోపాన్ని గురించి చర్చించుకుంటాం ఎప్పుడూ కూడా. దాని ద్వారా మరి వాటికి మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, మనకు కూడా కొంచెం ఆందోళన గురవుతూ ఉంటాం. అలాంటివన్నీ ఈ రోజున తొలగించేసి మన పిల్లలు పడేటువంటి కష్టాన్ని గుర్తించాలి. వాడు స్టడీస్లో మరి చాలా ప్రైజెస్ సంపాదించారు. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తూ 4 లేబర్ కోడ్స్ విధానం తీసుకువచ్చే విధానాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. శనివారం నియోజకవర్గ మండల కేంద్రమైన కొల్లిపర పంచాయతీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన నిరసన ప్రదర్శనను ఉద్దేశించి సిఐటియు నాయకులు మొలకా శివ, సాంబిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తూ 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా మార్చేసి కార్మిక హక్కులను హరించేందుకు శుక్రవారం నోటిఫై చేసిందన్నారు. ఇక మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై లేబర్ కోడ్ పై భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఎం జయప్రద, కో కన్వీనర్ ఎం రమేష్, ఎం కుమారి, కె సీత, కె రమణ, కె దేవరాజు తదితరులు పాల్గొన్నారు. బీహార్ ఎన్నికల తరువాత మెజార్టీ వచ్చిందని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా మోడీ ఈ చట్టాలని అమలు చేయడానికి గత శుక్రవారం నుంచి కూడా దీన్ని నోటిఫై చేయటం జరిగింది. మహిళలకి అనేక సంవత్సరాలుగా రాత్రిపూట పనివేళలు, నైట్ షిఫ్ట్లు లేకుండా ఉండే పరిస్థితి ఉంది. కానీ ఈ చట్టం వల్ల మహిళలు కూడా తప్పనిసరిగా నైట్ షిఫ్ట్లో పనిచేయాల్సిన పరిస్థితి. 8 గంటలు, అది అంతర్జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయించి 8 గంటలు డ్యూటీ చేయటం, 8 గంటలు కుటుంబంతో గడపటం, 8 గంటలు విశ్రాంతి, ఇటువంటి అన్నింటినీ కూడా తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మొత్తం లేబర్ కోడ్లుగా 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి 29 కార్మిక చట్టాలని మార్చేయటం అనేది కార్మికులకి ద్రోహం చేయటం అనేది. అట్లాగే మన రాష్ట్రంలో ఉన్న
కూటమి ప్రభుత్వం కూడా దీన్ని ఆగమేఘాల్లో కూడా అమలు చేయటం అంటే ఇది కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి ప్రయోజనాలు తప్పితే జపాన్ అటువంటి దేశాల్లో 8 గంటల పని 6 గంటలకే కుదించారు. అంటే పని నాణ్యత పెరుగుతుంది, కార్మికులకి శ్రమ తగ్గుతుంది, అట్లాగే నైపుణ్యం పెరుగుతుంది. ఆ పద్ధతిని కాకుండా ఇవాళ కార్మిక వర్గం మీద, ఉద్యోగ వర్గం మీద పని ఒత్తిడి పెంచేందుకు మరి యజమానులకి తొత్తులుగా ఈ చట్టాలను తీసుకురావటం జరిగింది. దీన్ని సిఐటియు దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చింది. దానిలో భాగంగానే ఇవాళ కొల్లిపరలో కూడా కార్మికులు సిఐటియు ఆధ్వర్యాన నిరసన తెలియజేయటం జరిగింది. స్పెరోనిక్స్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో తెనాల్లోని ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల నందు రోబో ఎక్స్పో 2025 కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని పలు అంశాల గురించి అవగాహన పెంచుకున్నారు. తెనాలిలోని ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో శనివారం మారుతున్న పరిస్థితుల్లో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు చేరువ చేసే లక్ష్యంతో స్పెరోనిక్స్ టెక్నాలజీస్ వారి ఆధ్వర్యంలో రోబోల ప్రదర్శన ఏర్పాటు చేశారు. రోబోల ద్వారా సమాజంలో మానవులకు చేరువవుతున్న ప్రయోజనాల గురించి వివరించారు. రోబోలతో విద్యార్థులు మాట కలిపారు. వారు అడిగిన ప్రశ్నలకు రోబోలు సమాధానం చెప్పడంతో విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థ సీఈఓ సిహెచ్ ఉమామేశ్వరరావు, ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం లాజర్బాబు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ ఎస్ శివనారాయణ, కె కృష్ణారెడ్డి, సీనియర్ కామర్స్ అధ్యాపకులు కృతివెంటి శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని బోయవారి పుట్ట వద్ద మండల దీక్ష స్వీకరించిన స్వాములకు ప్రతి సంవత్సరం నివేదించే సద్ది ప్రసాద వితరణకు గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు నసీమా చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాల్సిట్ రమేష్ నిత్యావసర సరుకును అందజేసి తమ సహృదయతను భక్తి తత్పరతను చాటుకున్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో బోయవారి పుట్ట వద్ద గత 9 సంవత్సరాలుగా మాలధారులైన అయ్యప్ప స్వాములకు దీక్షా సమయంలో నిర్వహించే సద్దిదాన సేవలకు శనివారం కాల్సిట్ రమేష్ ఆధ్వర్యంలో స్వాములకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ వంతుగా సేవకు అవకాశం లభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తోట నరేంద్ర, ట్రస్ట్ సభ్యులు కొచ్చెల శ్రీనివాసరావు, ముత్తే రాఘవయ్య, ఏపూరి సత్యనారాయణ, నవనీతం సాయి, స్వాములు, పశువులేటి సురేష్, గట్టు నాగరాజు, నాగినేని పవన్ కుమార్, కొండేపల్లి రాము, గొల్లపూడి వెంకటేశ్వరరావు, నాగినేని అజయ్, కాళిశెట్టి భావనారాయణ, పాతకోటి వెంకటేశ్వరరావు, దోళ్ల సీను, అచ్చంశెట్టి శివనాగేశ్వరరావు, ఐలా వీరయ్య తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం అయ్యప్ప. కొలకలూరు గ్రామంలో బోయవారిపుట్ట దగ్గర గత 9 సంవత్సరాల నుంచి స్వామిమాల వేసినటువంటి భక్తులకు ప్రతిరోజు అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే దానిలో భాగంగా ప్రతి సంవత్సరం ఒకరోజు మాకు కేటాయిస్తున్నారు. అది ఈరోజు కేటాయించడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే కొలకలూరు గ్రామం నుంచి, పరిసర గ్రామాల నుంచి కేరళ వెళ్ళే భక్తులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇబ్బందికరంగా అమీబా వైరస్ అనేది ఒకటి ప్రబలి ఉందని చెప్పేసి న్యూస్లో వస్తూ ఉంది. అందుకని తగు జాగ్రత్తలు పాటించి జాగ్రత్తగా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని తిరిగి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. వివాహేతర సంబంధ నేపథ్యంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఒక మహిళతో సహజీవనం చేసే వ్యక్తి ఆ మహిళను కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన సంఘటన తెనాలి రామలింగేశ్వరపేటలోని రాజుల కాలనీలో శనివారం చోటు చేసుకుంది. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి రామలింగేశ్వరపేట రాజుల కాలనీలో విజయ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్న కందుకూరి ఉషపై శుక్రవారం అర్ధరాత్రి తనతో సహజీవనం చేసే ఉష తీరు పట్ల అనుమానం పెంచుకున్న విజయ్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇరుగు పొరుగు వారు గమనించి ఉషను ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మెరుగైన వైద్య సేవల కోసం గుంటూరు తరలించినట్టు సమాచారం. దుగ్గిరాల జెండా చెట్టు వద్ద ముర్తు జనగర్ షాదీఖానాలో దుగ్గిరాల రైతు సంఘం 3వ మహాసభ శనివారం నిర్వహించారు. తొలుత రైతు సంఘం జెండాను ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రైతు సంఘం అధ్యక్షులు జొన్న శివశంకర్ ఆవిష్కరించారు. తదుపరి నూతన మండల రైతు సంఘం అధ్యక్షులుగా నడుకుదురు యోగేశ్వరరావు, కార్యదర్శిగా యారగడ్ల బ్రహ్మేశ్వరరావు ఎన్నుకున్నారు. అదేవిధంగా 15 మంది రైతు కమిటీ సభ్యులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మొలక శివశాంబిరెడ్డి, ఏమని అప్పారావు, జెట్టి బాలరాజు, మన్నవరం నాగమల్లేశ్వరరావు, ఏమినేని స్టాలిన్, ఆంజనేయులు, సుబ్బారావు, ఏడుకొండలు, శాంబశివరావు, శ్రీనివాసరావు, మరియదాసు, అద్దంకి పాములు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతాంగం మీద కేంద్ర ప్రభుత్వం అమలుస్తున్న ఈ 3 నెలల చట్టాన్ని పరోక్షంగా అనేక పేర్ల మీద ఇవాళ రైతాంగం మీద రుద్దడానికి ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు.
విద్యుత్ సంస్కరణ బిల్లు కానీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి సుప్రీంకోర్టుకే కేంద్ర ప్రభుత్వం చెప్పిన పరిస్థితులు కానీ, అదేవిధంగా రైతాంగానికి రుణమాఫీ చేయమని చెప్పేసి అడుగుతుంటే 14 లక్షల కోట్ల రూపాయలు వ్యాపారస్తులకి రుణమాఫీ చేసిన ఈ ప్రభుత్వాలు రైతుకి రూపాయి కూడా రుణమాఫీ చేయడానికి సిద్ధపడకపోవడం పెద్ద ఎత్తున ఆందోళనకి రైతాంగాన్ని గురి చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే రైతాంగం పెద్ద ఎత్తున రేపు నవంబర్ 26వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ 3 నల్ల చట్టాలను పరోక్షంగా తీసుకొస్తున్న మోడీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. వాటిని జయప్రదం చేయాలని చెప్పేసి మండల మహాసంభలో పిలుపునివ్వబోతా ఉన్నాం. రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని, అట్లాగే ఈ గత 3 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు ఈ రైతులకు గిట్టుబాటు రేటు ఇస్తాము కొంటామని చెప్పిందే కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కొన్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పరిస్థితి కనపడతలా. గతంలో నావస్తిగా ఏదో వచ్చినటువంటి అకాల వర్షాలకి 1కి 2 సార్లు ఎదబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎదుర్కొని ఎట్లా కొట్ట మళ్ళీ పెట్టారు. పోయిన సంవత్సరం తుఫానుకి కొంత పడిపోయింది. పరిహారం ఇస్తామని చెప్పి గవర్నమెంట్ కొన్ని చేలు పడిపోయినాయి. మొత్తం టోటల్గా 3 వంతులు పడిపోతేనే నష్టపరిహారం ఇస్తానని చెబుతుంది. ఇట్లాంటి విధానాలు కూడా మంచి పద్ధతి కాదు. పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ దాదాపు 5 మండలాలు 26,000 ఎకరాలకు సంబంధించిన సమస్య. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని ఆందోళన చేసి ఇరిగేషన్ ఆఫీస్ ముందు, అట్లాగే గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు ఎన్ని చేయించిన ఫలితంగానే ఇవాళ రిలీజ్ చేయడానికి మరి ప్రభుత్వం సిద్ధపడింది. అందుకని ఈ సమస్యలన్నిటి మీద, దాంతోపాటు రైతాంగానికి ఇవాళ ధాన్యం సమస్య పెద్ద సమస్యగా ఉంది. ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉంది. అంటే పూర్తి స్థాయిలో ప్రతి గింజ కూడా కొంటాము అని చెప్పట్లా, టన్నులు మాత్రమే కొంటామని మరి మంత్రి గారు మనోహర్ గారు చెప్పటం అంటే ఇంత ధాన్యం ఏం చేయాలి? వ్యాపారులకి అమ్ముకొని రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం 1792 రూపాయలకి బస్తాకి కొనుగోలు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు చూస్తే ఈ గత 4 రోజుల నుంచి కూడా 1450 రూపాయలు మించి ధర రావటం లేదు రైతులకి. ఈ నెల 27న మంగళగిరి రాష్ట్ర భూ పరిపాలనాధికారిక కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. శనివారం దుగ్గిరాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏమని అప్పారావు, జిల్లా కార్మిక సంఘం అధ్యక్షులు జెట్టి బాలరాజు, వై కోటేశ్వరరావు, ఎన్ సుబ్బారావు, టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పారావు, బాలరాజు మాట్లాడారు. 27వ తేదీన సిసిఎల్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దీనిలో పేదలు, దళితులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 58 లక్షల ఎకరాల భూమి పేదలకు అసైన్ చేసినటువంటి భూమి ఉంది. విభజిత ఆంధ్రప్రదేశ్లో సుమారు 38 లక్షల ఎకరాల భూమి పేదలకు, దళితులకు అసైన్ చేసినటువంటి భూమి ఉంది. ఈ భూమి మొత్తాన్ని కార్పొరేట్లకు, పెత్తందారులకు కట్టబెట్టేదానికోసం పేదలకి అండగా ఉన్నటువంటి 19/77 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఇది దుర్మార్గమైన చర్య. ఇది పేదలకు ఇబ్బందికరమైనది. ఈ రోజు వచ్చినటువంటి పరిపాలన కూటమి ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తూ ఉంది. చెప్పేసి 77 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అమలు చేసి పేదలకి సాగు భూములు ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి పట్టాలు, అలాగే ఇళ్ల స్థలాలకు సంబంధించిన చట్టాలను అనుసరించి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి 27వ తేదీన మంగళగిరిలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అందరూ పేదలు, దళితులు, బలహీన వర్గాలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. పట్నంలోని దేవాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ దంపతులు. కళాక్షేత్రం వేదికగా 29, 30 తేదీలలో స్వరాలయ 27వ వార్షికోత్సవ వేడుకలు. వివరాలు వెల్లడించిన సంస్థ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు. మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే నడపాలని చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి అనూహ్య స్పందన. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.